ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో విజయం చేకూర్చాలి అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా స్థానిక 11వ డివిజన్లో పరిశీలకులు బోల్లా వెంకటకృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, వరే శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, వై శ్రీను, పిక్కి నాగేంద్ర, యనుముల రంగబాబు, కొరగంటి సతీష్ తదితర నాయకులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి తమ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని ఓట్లు వేసి గెలిపించాలి అని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజశేఖరానికి ఒక్క అవకాశం ఇస్తే పట్టభద్రుల ప్రయోజనాలను కాపాడతారన్నారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేయడం జరుగుతూ ఉంది. స్వతహాగా ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో రాజకీయ పార్టీగా ఏనాడు కూడా జోక్యం చేసుకోలేదు. కానీ ఈరోజు అవసరం, శాసన మండలిలో ఎన్డీఏ కూటమి యొక్క సంఖ్యాబలం పెరగవలసిన అవసరం కనబడతా ఉంది. రాష్ట్రంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చట్టసభల పరంగా జరుగుతూ ఉన్న శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టి రాష్ట్రానికి మేలు జరిగే అనేకమైన అంశాలని అడ్డుపడే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీని దృష్ట్యా విద్యావంతుడు, సమస్యలపైన అవగాహన కలిగిన వ్యక్తి రాజశేఖర్ గారిని అధిష్టానం నిర్ణయించడం, ఆయన తరపున మేమందరం రాజమండ్రి సిటీలో ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. బీజేపీ వారు, మేము, జనసేన అందరం కూడా ఇంటింటికి వెళ్తూ ఉంటే మంచి స్పందన. ఈ 8 నెలల్లో ఇది ఒక మంచి ప్రభుత్వంగా మీరు అందరూ కూడా చేశారు. ఆర్థికపరమైన ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క శాసన మండలి ఏదైతే ఉన్నదో ఎన్నిక పట్టభద్రులది, తప్పకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతాం. ఆయన నెగ్గవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నెగ్గించుకునే బాధ్యత మా పైన కూడా ఉందని ప్రజలు వారుగా చెప్తా ఉన్నారు. మంచి స్పందన కనబడతా ఉంది. తప్పకుండా ఆయన నెగ్గాలని, నెగ్గిన తర్వాత ఏదైతే ఈ యొక్క పట్టభద్రుల శాసన మండలి సభ్యుడిగా ఆయనకు అనేకమైన సమస్యలు ఇప్పుడు మా దృష్టికి కూడా వచ్చున్నాయి. ఈ రోజున కొంతమంది ఇండిపెండెంట్లుగా నుంచుంటా ఉన్నారు. తప్పు పట్టం, ప్రజాస్వామ్యం, ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ ఓటు వేసేవారు ఆలోచించాలి. ఆ వ్యక్తికి మీ సమస్య చెప్పి పరిష్కరించుకోవడం సులువా, లేకపోతే ఎన్డీఏ అధికారంలో ఉన్న పార్టీ సభ్యుడిగా ఉన్న వ్యక్తిని నెగ్గించుకొని తద్వారా ఆ శాఖ మంత్రి ఏదైతే ఉన్నారో లోకేష్ గారితో కానీ, చంద్రబాబు నాయుడు గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో పని చేయించుకోవడం సులువా అన్న విషయాన్ని మీరు ఆలోచించాలి. మెగా డిఎస్సి తీసున్నాం, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా మన పండగ ముందు చెల్లించున్నాం. ఇంకా ఏ సమస్య ఉన్న అన్నింటినీ పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాం. ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ఆ యొక్క కూటమికి సంబంధించిన అభ్యర్థి అయితే మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా వారితో పోల్చుకున్నట్లయితే ఒకంత అతనికి కాస్త వెసులుబాటు ఉంటుంది. వారి యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఆయనకు ఉండే అవకాశం మిగతా వారికి ఉండదు. ఆ అంశాన్ని కూడా ఈ ఓటర్స్ అందరూ కూడా అవగాహనతో ఆలోచించాలని పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు నెంబర్ 1 వేసి అత్యధిక మెజార్టీతోటి ఎన్డీఏ కూటమి చేస్తున్న కృషిని అంతా కూడా ఓటు రూపంలో చూపించాలని కూడా ఆ ఓటర్స్ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం.